ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 85వ అధ్యాయము. స్కందోత్పత్త్యుపాఖ్యానం మొదటి భాగం. అలా ఆ శివపార్వతులు కైలాసానికి వృషభారూఢులై చేరుకున్న తర్వాత, ఓ వ్యాసమునీంద్ర, ఆ భిల్ల యువతి వేషంలో ఉన్న పార్వతి మదనతాపం చెందసాగింది. నీటిలోంచి ఒడ్డున పడిన చేపల తీవ్ర విరహ బాధకు లోనయింది. శీతోపచారములు గాని, చందనం, పచ్చకర్పూరం మొదలైన లేపనాలేమీ ఆమెకు ఉపశమనాన్ని కలిగించలేకపోయాయి. పైగా అవి ఆమె తాపాన్ని మరింతగా పెంచాయి. ఇలా ఎంతో కాలము గడిచిన తరువాత శిష్టయ్యై కృషించింది. అప్పుడు ఆమె ఒకనాడు శంభుని సన్నిధికి చేరి ఇలా అన్నది: ఓ ప్రభు, నీవెందుకనో ఈ మధ్యన నాపై సీతకన్ను వేశావు. సూర్యకిరణాలు సోకనిదే కమలం వికసించజాలనట్లు నీ కరస్పర్శ సోకని నా మేను పొందే విరహం ఇంతింత అనే వర్ణింపనలవి కాకుండా ఉన్నది. ఎన్ని ఉపచారాలు చేసినా మదనాగ్నిచే కలిగే తాపం శాంతించటం లేదు. దీనికి ఏదైనా ప్రతిక్రియను సల్పి నా బాధను నివారించు అంటూ ఈ మన్మధుడు నీచే భస్మీభూతుడైన నన్ను నిలువనీయకున్నాడు స్వామి. నీ దయ, నీ ప్రేమ మాత్రమే నాకిక శరణ్యం అంటూ క్రీగంట చూస్తూ తల వాల్చుకుని నిల్చుని నర్మగర్భంగా పలికిన సర్వాణి మాటలు విన్న ఆ మదనాంతకుడైన శంకరుడు చిరునవ్వుతో ఆమె చేయి అందుకుని తన అక్కున చేర్చుకుని మదనునిచే వశీకృతుడై ఆమెను పర్యంకముపై పరుండబెట్టాడు. మదన ప్రేరితుడైన ఆ శివుడు మనోహరుడై పార్వతీప్రియుడై యథేచ్ఛగా రమించాడు. అలా శివుని మూడో కంటిచే భస్మీకృతుడైన దైవకార్యమైనట్టి శివపార్వతుల సమాగమాన్ని ఏర్పాటు చేయటంలో కృతకృతుడయ్యాడు. రతీపతి అయిన మన్మధుడు ఇక బిల్ల యువతిగా, పార్వతి ఆమె పతి ఒకరిలో ఒకరు లయమై శృతిలయల్లా పాలు తేనెల్లా కలిసిపోయి సృష్టినే ఒక వినూత్న శోభను చేకూర్చారు. ఇలా దాదాపు 60,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈలోగా తారకాసురుని చేత స్థానభ్రష్టులైన దేవతలంతా మన్మధునికి కార్యసిద్ధి అయిన విషయం విని కైలాసం చేరుకున్నారు. అయినప్పటికీ ఏకాంతంలో ఉన్నట్టు ఆ ఉమాశంకరులు ఏకాంతానికి భంగం చేయడానికి ఎవరూ సాహసం చేయలేకపోయారు. మూఖీభావంతో తలలు దించుకుని తారకాసురుని భీతి చేత తిరిగి పర్వత గుహాలకు వెళ్ళిపోయి తమ తల దాచుకున్నారు. ఆహా, ఈ దుష్టరాక్షసుని పీడ మనకు ఎప్పటికి విరగడవుతుందో కదా! ఈ శంకరుడు తిరిగి మనకు ఎన్నటికి స్వస్థతను ప్రసాదిస్తాడో కదా అనుకుని వాపోతూ చింతాక్రాంతులై ఉండగా దేవగురువైన బృహస్పతి వారికి ఇలా హితోక్తులను పలికాడు: ఓ దేవతలారా, దీనికి ఒక్కటే మార్గం ఉన్నది. రూపాంతరం చెందటంలో ప్రసిద్ధుడైనట్టి అగ్నిని శంకరుని వద్దకి పంపించండి. అతడే శంకరుని ప్రబోధించగల సమర్థుడు. అప్పుడు మీ కార్యం నెరవేరుతుంది. ఆ మాటలు విన్న దేవతాగణముల హృదయాలపై పన్నీటి జల్లు కురిసినట్లయింది. వారంతా అగ్నిహోత్రిని ఆహ్వానించి ఇలా స్తోత్రం చేశారు: ఓ అగ్ని భట్టారక, యజ్ఞ యాగాది క్రతువులకు సమస్తమైనట్టి సంస్కారములకు ఆధారమైనట్టి పరమపావనుడువు నీవే. దేవతలమైన మాకు ఆహారాన్ని ఆహుతుల రూపంలో అందించే వాహకుడవు కనుకనే దేవతలకు ముఖ్యమైనవు. బడబాగ్ని, దావానలాగ్ని ఇవన్నీ నీకు రూపాంతరాలే. పంచాగ్ని విద్య ద్వారా ఉపాసించబడేవాడవు నీవే. సూర్యాంతర్వృత్తిపై సముద్రములలోని జలాన్ని ఆవిరి చేసి మేఘాలుగా మార్చిన జఠరాగ్నివై ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్ణింపచేసిన ప్రాణాగ్ని స్వరూపివిగా
జీవులకు శరీరంలో ప్రాణాలు నిల్చుటకు ఆధారుడువైన, చివరకు సచికేత సాగ్నిగా శరీరాలను నీలో దగ్ధమనర్చి వారిలోని పంచభూతాలను వేటికవిగా విడిపోవడానికి దోహదకారకుడవైన, కామాగ్నిగా సృష్టికి ఆధారభూతమైన మైథున క్రియకు ప్రోద్బలం చేసి జీవులకు తిరిగి శరీరాలు ధరించేందుకు కారణమైనట్టి ఆ గణిత గుణములు గల మహామహిమోపేతుడవు నీవే. నీకివే మా ప్రణామాలు. నీవే మూడు లోకాలకు మేలు కలిగే కార్యాన్ని నిర్వహించగలిగిన సమర్థుడవు. ఈ తారకాసురుని బాధ మాకు విరగడ కావాలంటే శివుడు ఉమా పరిష్వంగం నుండి వెలుపలికి వచ్చేలా ప్రబోధించాలి. నీవు మారువేషంలో కైలాసానికి వెళ్ళి భిక్షను యాచించవలసింది. అలా గనుక చేసినట్లయితే జగత్కళ్యాణము దేవకార్యము సిద్ధిస్తాయి. కనుక వేగిర వెళ్ళి ఈ కార్యసాధనకై పూనుకోవలసింది అంటూ అర్థించిన దేవతల అభ్యర్థనను మన్నించి అగ్నిదేవుడు కాషాయాంబరమును ధరించి యతివేషాన్ని దాల్చాడు. నేరుగా పార్వతీ పరమేశ్వరులుండే తావునకు వెళ్ళి ద్వారం వద్ద నిలిచి చిన్నగా భిక్షాందేహి అంటూ ముమ్మారు అర్థించాడు. శివపార్వతులిద్దరూ ఆ శబ్దం విని ఆశ్చర్యచకితులై ఈ భిక్షుకునికి ఇవ్వదగినది తమ వద్ద ఏమున్నదా అని యోచించారు. అప్పుడు శివుడు ఉమా ఇరువురు వెంటనే వస్త్రధారుల వంపగా భిక్షకై ఉమాదేవి యొక్క దోసిలిలో బౌడు తన వీర్యాన్నుంచాడు. ఆ పార్వతి దాన్ని ధరించుటకు ఆసక్తురాలై శివుని భావాన్ని గ్రహించి ఆమె ఆ వీర్యాన్ని భిక్షుకునికి ఇచ్చింది. ఓ భిక్షుక, ఇది భూపతనమైతే 3 లోకాల్లోనూ దహిస్తుంది సుమా అంటూ హెచ్చరించి లోనికి వెళ్ళిపోయింది. అప్పుడు అగ్ని క్రింద ఉంచజాలక శాపభయం చేత ఆ హరవీర్యాన్ని మృంగాడు. సిగ్గుపడుతూ లోపల భరింపరాని తాపం చెందుతూ ఒక సూర్యోదయ కాలంలో సూర్యుడు తులారాశిలో ఉన్న సమయాన ఆ శివతేజస్సును శౌచకృత్యాలు నిర్వహించే సమయంలో శివతేజస్సును అతడి జటాజూటం నుండి వెలువడ్డ అతడి ప్రియురాలైన గంగ మాత్రమే భరించగలదు అనుకుని గంగా నదీ జలములలో విడిచాడు. అదే సమయానికి స్నానార్థమై కృత్తికలు ఆ గంగకి వచ్చారు. ఆ 6 ఆ శివతేజాన్ని పానం చేశారు. వివస్త్రలవటం చేత స్నానం పూర్తయ్యాక అగ్ని దూరంగా వెళ్ళేదాకా ఆగి తమ వస్త్రాలను ధరించి నిజగృహాలకు చేరారు. వారి భర్తలు వారి ముఖాలు దేదీప్యమానంగా వెలుగుతున్న వారి ముఖాలను చూసి తమ దివ్య దృష్టి ద్వారా వారు గర్భిణులని గ్రహించారు. మీ ముఖాలను చూడటమే పాపం అంటూ ఆ కృత్తికలను తమ ఇళ్ల నుండి వెళ్ళగొట్టారు. అప్పుడు ఆ కృత్తికలు 6 తిరిగి గంగా తీరం చేరుకుని అక్కడి గంగా తీరంలో ఉన్న రెల్లు దుబ్బులలో తమ గర్భములను జారవిడిచి శుచి స్నానం ఆచరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు. కుమారస్వామి జననం. అలా కృత్తికలు వెళ్ళిపోయిన తరువాత ఆ 6 గర్భాలు ఒకటిగా కూడి అందులోంచి 6 ముఖాలు 12 చేతులు కలిగినట్టి అందమైన బాలుడు ఉద్భవించాడు. అతడు హుంకారం చేసినంత మాత్రాననే ఆకాశంలోంచి చుక్కలు రాలిపడ్డాయి. పాతాళము మొదలుగా గల 14 లోకాలు కంపించాయి. ప్రచండమైన వాయువు వీచగా చెట్లన్నీ పెకలించబడ్డాయి. సహస్ర కిరణుడైన సూర్యభగవానుడు సైతం మంచుతో కప్పబడ్డాడు. అప్పుడు నారద మహర్షి ఆకాశ మార్గంలో శంకరుని దర్శించుకునే నిమిత్తం వెళుతూ మార్గమధ్యంలో దివ్యకాంతితో శోభిల్లుతూ ఉన్న అమిత పరాక్రమోపేతుడైన ఆ బాలుని చూచి దివ్య దృష్టితో అతని వివరం తెలుసుకున్నాడు. కైలాసానికి వెళ్ళి అక్కడ ఉన్న పార్వతీ పరమేశ్వరులకు ఈ వృత్తాంతాన్ని తెలియజేశాడు.
సకల లోకాలలోని వారు ఆ దివ్యబాలుడు శివాత్మజుడు అని ఎరిగి సంతుష్టులైనారు. దేవతలు దేవ దుందుబులు మ్రోగించారు. అప్సరసులు నాట్యమాడారు. గంధర్వులు తమ దివ్యగానాన్ని ఆలపించారు. అప్పుడు నారదుడు జగన్మాత అయిన పార్వతీదేవిని ఉద్దేశించి ఇలా అన్నాడు. జగన్మాత, నేను ఈ కైలాసానికి వస్తూ మార్గమధ్యంలో నీ కుమారుణ్ణి చూశాను. 6 శిరస్సులతో 12 బాహువులను కలిగి కోటి సూర్యులకు సమానమైన కాంతితో ప్రకాశిస్తున్నాడు. అతన్ని నీవు గాని గంగా తీరంలో విడిచావా ఏమి? కోటి మన్మధులను మించిన దివ్య సౌందర్యంతో కేవలం హుంకారం మాత్రం చేతనే బ్రహ్మాండాన్ని గడగడలాడించినట్టి ఆ సుందర బాలకుడిపై నీకీ కాఠిన్యం ఏల తల్లి అంటూ నారదుడు అంతర్హితుడయ్యాడు. అప్పుడు గిరిరాజనందనయైన పార్వతి ఎంతో ఆత్రంగా తన కుమారుని చెంతకు పయనమై వెళ్ళింది. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని స్కందోత్పత్త్యుపాఖ్యానం అనే 85వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.